హాయ్ హలో వెల్కమ్ టు అంబికరం టాకీస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా చెల్లి బర్త్డే. సో మా సిస్టర్స్ అందరం కలిసి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కిందనే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ రాసుకోవడం వల్ల అంత మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారనమాట. మేమైతే స్టెప్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాము. సో స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఏంటంటే ఓన్ వెహికల్స్ లేదంటే స్వామివారి బస్ కూడా అవైలబుల్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. ఎవరైనా వచ్చి చూడొచ్చు. మేమైతే అలా నడుచుకుంటూ స్వామివారి కొండ మీదకి అయితే వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ అంటే ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆ రోజు చిన్న చిన్న చినుకులు పడడంతో ఆ టెంపుల్ అనేది మరీ అద్భుతంగా ఉందన్నమాట. చూడటానికి రెండు కళ్ళు సరిపోవలేదు, అంత అందంగా కనిపించింది. మేమైతే దర్శనానికి ఇంకా స్టార్ట్ అయిపోయాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికని చెప్పేసి మేమైతే దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే స్వామివారికి లోపల ఫోటో తీయడానికి అవ్వదనమాట. ఎందుకంటే మొబైల్స్ లోపలికి అలౌ లేవు. సో అందుకని మేము లోపల వీడియో అనేది తీయలేకపోయామన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అనేది తీసుకున్నాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 365 డేస్ స్వామివారి వ్రతం అయితే చేస్తారనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 300, 700, 1500, 2000 ఇలా టికెట్స్ ఉంటాయి. మనకి ఏది వీలుగా ఉంటే టికెట్స్తో వ్రతం చేసుకోవచ్చు. సో వ్రతం అయిన తర్వాత స్వామివారి ప్రసాదం తప్పకుండా తినండి. అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మేము అలా స్వామివారి మెయిన్ అట్రాక్షన్ అయిన గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత మా సిస్టర్స్ అందరం కలిసి కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. సో టెంపుల్ కూడా కొంతసేపు అలా విజిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ టెంపుల్లో మెయిన్ ఇంకొకటి అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. సో దీన్ని ఏమంటారంటే సన్లైట్. దీని స్పెషల్ ఏంటంటే సూర్యకిరణాలు వీటి మీద పడడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుందని మనకు తెలుస్తుంది అనమాట. వాచ్ కూడా అవసరం ఉండదు. సో అంత స్పెషల్ అనమాట ఇది. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే క్లౌడ్గా ఉండడం, నెక్స్ట్ చిన్న చిన్న చినుకులు పడడం వల్ల ఏంటంటే సూర్యకిరణాలు రాకపోవడం వల్ల మాకు టైం ఎంత అవుతుంది అనేది మాకు తెలియలేదనమాట. సో దాన్ని మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసుకొని కొన్ని పిక్స్ అనేవి తీసుకుని టెంపుల్ కూడా అలా ప్రశాంతంగా కొంతసేపు అలా విజిట్ చేస్తూ ప్రశాంతంగా చూస్తూ ఉన్నాం అనమాట. సో టైం అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫుల్ రెయిన్ అనమాట. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.